చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కొడుకులు ఎన్టీఆర్ ముగ్గురు కొడుకులు సొంత కొడుకులే రానియకుండా ఆయన వచ్చిండు. వేరే వాళ్ళు రానిస్తారా అన్న? చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో ఇంకొక 20 సంవత్సరాలు వచ్చి కుర్చీలో పడిపోయినా కళ్ళు తెరుస్తున్నా కూడా జనసేన కూడా తెలంగాణలో పోటీ చేయడం వేస్ట్ ఏనా అడిగి. ఆడ సీట్లు వచ్చినాయి, అవన్నీ కార్పొరేట్ సీట్లు, అవన్నీ వేస్ట్ అన్న. లేదు 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 ఏదో బీజేపీ మన టీడీపీ ఇక్కడ కాంగ్రెస్ కొంత ఓటు బ్యాంక్ ఉంది కానీ అది అసలు వర్కౌట్ కాదు, అది వేస్ట్. దానివల్ల మళ్ళీ టీఆర్ఎస్కి ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది దానివల్ల. కానీ వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడం కూడా వేస్ట్. ఆంధ్రాలో సింగిల్గా వస్తే ఆయన రారన్నా అన్న. ఆయనే రారంటే మళ్ళీ మనం ఏడ వస్తుంది అనుకుంటాం. ఆయనే నేను వస్తా అని ఒక మాట అనమను, మేము ఇట్లా ఆకాశానికి ఎదుగుతాం. మేమే చెప్తాం వచ్చిండు కొట్టేసిండు సీఎం అంటాం. ఆయన నోట్లోంచే రావట్లేదు నేను సీఎం అవుతా అని మనం ఎట్లా చెప్తాం? కర్మ అన్న. చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కొడుకులు ఎన్టీఆర్ ముగ్గురు కొడుకులు సొంత కొడుకులే రానియకుండా ఆయన వచ్చిండు. వేరే వాళ్ళు రానిస్తారా అన్న? ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో ఇంకొక 20 సంవత్సరాలు వచ్చి కుర్చీలో పడిపోయినా కళ్ళు తెరుస్తున్నా కూడా రానియాడు. కళ్ళు ఇట్లా తెరుసునే అనుకో రానియాడు. ఎప్పుడైతే కళ్ళు పోతే అప్పుడు వస్తుందో తెలియదు కానీ కళ్ళు తెరిచినందుకు రాడు అన్న. ఇప్పుడు టీడీపీ వస్తే మాత్రం నెక్స్ట్ నారా లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఒకవేళ వద్దు అనుకుంటే నారా లోకేష్ వస్తాడు పక్కా వస్తాడు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు నారా లోకేష్కి. వీళ్ళిద్దరు కొట్టుకుర్రంటే ఆయన వస్తాడు. ఇక అన్న ఆయన అనుకుంటే అవుతాడు అన్న, ఫ్యాన్స్ కాదు, ఆయన అనుకుంటే అవుతాడు. ఆయన అనుకోవాలి, పార్టీలోంచి రావాలి, అదంతా. ఇప్పుడు ఆయన అనుకోవట్లేదు. ఆయనకి అన్నా ఆయన అనుకుంటే మేము సపోర్ట్ చేస్తారన్నా. మనిషే లేడు, మనిషే వద్దంటే మేము సపోర్ట్ చేస్తాం. నేను ఒక మాట నేను అవుతాం అనుకుంటున్నా అంటే మేము సపోర్ట్ చేస్తాం. అప్పుడు మళ్ళీ జగనే వస్తాడులే. కానీ అది ఎటు తిరిగి జగన్కే ఛాన్స్ ఇస్తాను. మీ కుర్చీల కోసం కొట్టుకుంటే ఆయన వస్తాడు. ఇక ఆయన వస్తే ఇక ఏలడమే ఉంటుంది. ఇక